ఒక వింత ప్రపంచం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటూ ఉంటారు. ఆఖరికి ఆ ప్లాస్టిక్ సర్జరీ చేసే డాక్టర్ కూడా సర్జరీ చేసుకుని వీషక్ ఫేస్ తో ఉండుంటాడు. అమ్మాయి దగ్గర సర్జరీ చేయించుకోవడానికి కావాల్సినంత మనీ లేకపోవడంతో కొత్తగా ఓపెన్ చేసిన ప్లాస్టిక్ సర్జరీ సెంటర్ కు వెళ్లి తనకు చేయమని అడుగుతుంది. తర్వాత ఆమె ఆపరేషన్ బెడ్ పై పడుకుని నేను కూడా అందరిలాగే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అందంగా మారిపోతా అని ఊహించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఫేస్ పై ఉన్న క్లాత్ ని రిమూవ్ చేస్తారు. ఆమె తనని తాను అద్దంలో చూసుకుంటూ ఉంటే ఆ నర్స్ మాత్రం షాక్ అయి వెనక్కి వెళ్లిపోతూ ఆమెను పిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె మెలకువ పడుతుంది. అంటే ఇప్పటి వరకు జరిగిందంతా ఆమె కళ. బట్ తనకి ఆపరేషన్ అయినా సరే ఆ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి ఉంటుంది. నర్స్ ఆమెను పిలవటంతో మెలకువ పడుతుంది. తీరా చూస్తే ఇదంతా ఆమె కళ అండ్ ఆమెకు చేసిన ఆ ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి ఉంటుంది. అని ఆమె ఇప్పుడు ఏం చేయలేదు. ఎందుకంటే ఈ సర్జరీ ఫెయిల్ అయితే మాకు దీనికి ఏం సంబంధం లేదని ఆ హాస్పిటల్ వాళ్ళు ముందుగానే ఆమెతో అగ్రిమెంట్ పై సైన్ చేయించుకుని ఉన్నారు. అమ్మాయి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ డిన్నర్ చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి కూడా వెళ్లి వాళ్ళతో జాయిన్ అవుతుంది. తను చూసిన ఆ ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అవుతారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఇంతకు ముందులా లేదు. అంటే దీనికి అర్థం ఆ హాస్పిటల్ వాళ్ళు సర్జరీ ఫెయిల్ అవ్వడం వల్ల ఆ అమ్మాయి ప్లేస్ లో వేరొక అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించారు.